ఈ కథకు మొదటి భాగంగా వచ్చిన కథలో గాయత్రి జమీందారులో మార్పు తీసుకొచ్చి రైతులకు మంచి జరిగేలా చేసింది. తరువాత తన విద్యార్థి శాంతి జీవితంలో ఎలాంటి కష్టం వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని నెలల తరువాత గాయత్రికి బ్యాంక్ ఉద్యోగం చేస్తున్న సూర్య అనే వ్యక్తితో వివాహం జరుగుతుంది. గాయత్రి శాంతిని తన భర్తకు పరిచయం చేస్తూ, ఏవండి, తన పేరు శాంతి, నా ఫేవరెట్ స్టూడెంట్. ప్రతి పరీక్షలోనూ తనే క్లాస్ ఫస్ట్ వస్తుంది. అవునా, వెరీ గుడ్ శాంతి. ఏడాది తరువాత గాయత్రి సూర్యలు పండంటి మగబిడ్డకు జన్మనిస్తారు. మరో 4 ఏళ్లు గడుస్తాయి. జమీందారు పేదల కోసం అనేక మంచి పనులు చేసి కాలం చేస్తాడు. శాంతి 10వ తరగతిలో స్కూల్ ఫస్ట్ వస్తుంది. కొన్ని రోజుల తర్వాత శాంతిని తన తండ్రి టౌన్లోని కాలేజీలో చేరుస్తాడు. ఇదిలా ఉండగా శాంతి 2 ఏళ్ల క్రితం కలిసిన కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వస్తారు. ఒకరోజు సూర్య తన భార్యతో, గాయత్రి, మనం పొదుపు చేసిన డబ్బుతో నేను టౌన్లో 7 సెంట్ల ల్యాండ్ కొన్నాను. ఇంకొక 3 ఏళ్లు మనం ఇలాగే డబ్బాదా చేస్తే మనం సొంతిల్లు కొనుక్కోవచ్చు గాయత్రి అని తన ప్రణాళిక చెప్తాడు. శాంతి గాయత్రి దగ్గర మెలకువలు నేర్చుకుంటూ తన చదువు కొనసాగిస్తుంది. కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు కదా. శాంతి తండ్రి అనారోగ్యంతో కాలం చేస్తాడు. దుఃఖంలో నిండిపోయిన శాంతితో గాయత్రి, శాంతి, ఇక నుండి నీ పూర్తి బాధ్యత నాది. ఇక నువ్వు మా ఇంట్లోనే ఉందువు గానిరా అని శాంతిని తన ఇంటికి తీసుకువెళ్తుంది. కొన్ని నెలల తరువాత గాయత్రికి మరొక మండలానికి బదిలీ అవుతుంది. గ్రామస్తులందరూ వారి కన్నబిడ్డ వారిని విడిచిపెట్టి వెళ్తున్నట్టు బాధపడతారు. గాయత్రి శాంతిని కూడా తనతో పాటు తీసుకువెళ్తుంది. ఒకరోజు గాయత్రి సూర్యతో, ఏవండి, మన అమ్మాయిని చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. రేపు వెళదామా? అలాగే గాయత్రి. ఇలా పాపను తరచుగా హాస్పిటల్కు తీసుకువెళ్లాల్సి వస్తుంది. సూర్య ముందనుకున్నట్లుగా డబ్బు ఆదా చేయలేకపోతాడు. ఈ మధ్య హాస్పిటల్ ఖర్చులు బాగా ఎక్కువవుతున్నాయి గాయత్రి. పాప విషయంలో ఈ మాత్రం జాగ్రత్తగా ఉండడం మంచిదండి. అది నేను కాదను గాయత్రి, కానీ మనం ఇతర ఖర్చులు తగ్గించుకుంటే బావుంటుంది. ఇతర ఖర్చులంటే? నీ స్టూడెంట్ శాంతి మన ఇంట్లో ఉండటంలో నాకెలాంటి ఇబ్బంది లేదు. కానీ నువ్వు తన చదువు కోసం ఖర్చు చేయడం నాకు నష్టం లేదు. తనని ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకోమని చెప్పు. ఏమంటున్నారండి? నేనుండగా తను ఉద్యోగం చేస్తూ చదువుకోవాల్సిన అవసరం ఏముంది? నువ్విలా తన చదువు కోసం ఖర్చు చేస్తే మనం ఇప్పట్లో ఇల్లు కట్టుకోలేం గాయత్రి. సొంతిల్లు అనేది నా జీవితాశయం. శాంతి చాలా తెలివైందండి. తన ధ్యాసంతా చదువు మీద పెడితే చాలా గొప్ప స్థాయికి వెళుతుంది. అంటే నువ్వు గాయత్రి చదువుకి తప్ప నా ఆశయానికి విలువివ్వవా? శాంతి చదువుకి మనం ఖర్చు చేస్తే ఇల్లు కట్టించడం కొంచెం ఆలస్యం అవుతుంది, అంతే కదండి. కానీ శాంతి మంచి స్థాయికి వస్తుంది. ఇలా సూర్య తన భార్యకు ఎదురు చెప్పలేకపోతాడు. కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు సూర్యను అతని స్నేహితుడు కలుసుకొని, సూర్య, ఈ ఆదివారం నా ఇంటి గృహప్రవేశం. నువ్వు నీ భార్య తప్పకుండా రావాలి. అలాగే విక్రమ్. ఇంతకీ నీ ఇంటి పనులు ఎక్కడి వరకు వచ్చాయి? దాని గురించి ఏం అడుగుతావురా? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. పిల్లలు పెద్దయ్యే కొద్దీ ఇల్లు కట్టించడానికి డబ్బు పక్కన పెట్టలేవు. వచ్చే 3 ఏళ్లలోనే ఇల్లు కట్టడానికి ప్లాన్ చేసుకోవడం మంచిదిరా అని సలహా ఇస్తాడు. సూర్య అదే ఆలోచనతో ఇంటికి చేరుకుంటాడు. గాయత్రితో వాదించి కోపంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్తాడు. ఇది చూసిన శాంతి గాయత్రితో, ఏమైంది మేడం? ఆయన చాలా కోపంగా ఉన్నట్టున్నారు. ఏమీ లేదులే శాంతి, ఆయన ఏదో పని ఒత్తిడిలో ఉన్నారు అని అసలు విషయం శాంతి దగ్గర దాచిపెడుతుంది. సూర్య ఇంటికొచ్చిన తర్వాత పక్కన గాయత్రి లేని సమయం చూసి, శాంతి, నీ చదువు ఎలా సాగుతుంది? నేను చాలా బాగా చదువుతున్నానండి. ఈ మధ్య జరిగిన ఎగ్జామ్స్లో కూడా నేనే కాలేజ్ ఫస్ట్ వచ్చాను. మీ మేడం అన్నీ నీ కాళ్ళ దగ్గరికి అందిస్తుంది కదా, నీకేంట్లే, నువ్వు హాయిగానే చదువుకుంటావు. నీ వల్ల మా ఇద్దరికీ గొడవలవుతున్నాయి. శాంతి బాధగా చూస్తుంది. నా భార్య నీ చదువు కోసం డబ్బు ఖర్చు చేయటం నాకు నచ్చటం లేదు శాంతి. నువ్వింకా ఇక్కడే ఉంటే బాగా చదువుకొని బాగుపడచ్చు. కానీ మా ఇద్దరి మధ్య దూరం పెరుగుతూనే ఉంటుంది.
నువ్వు నిజంగా గాయత్రి సంతోషం కోరుకుంటే ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో. మళ్ళీ గాయత్రికి ఎప్పుడూ కనిపించకు. మేం సంతోషంగా ఉంటాం. ఆ మాటకు శాంతి ఏడుస్తూ, నాకు లోకంలో గాయత్రి మేడం తప్ప నానెవరెవరూ లేరు. నా చదువేమీ కడ్డైతే నాకు చదువుకోవడం ఇష్టం లేదని మేడంతో చెప్పి నేను చదువు మానేస్తాను. అంతేకాని నన్ను ఆవిడికి దూరంగా వెళ్ళిపోమని మాత్రం అనకండి. నువ్వు చదువు మానేస్తాను అంటే గాయత్రి ఒప్పుకోవటం జరగని పని. నువ్విక్కడి నుండి వెళ్ళిపోవటం తప్ప దీనికి మరొక పరిష్కారం లేదు. నువ్వు వెళ్ళనంటే చెప్పు, నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నా వల్ల మీరు విడిపోవడం ఎందుకు? రేపు మీరు నిద్ర లేచేసరికి నేను కనిపించను. వెళ్ళిపోతే సరిపోదు. ఇంకెప్పుడు గాయత్రిని కలవటానికి ప్రయత్నించకు. అలాగేనండి. ఆ అర్ధరాత్రి శాంతి గాయత్రి గుర్తుగా తన ఫోటో తీసుకోవటానికి హాల్లోకొస్తుంది. అలికిడి కావటంతో గాయత్రి నిద్రలేచి బయటకొస్తుంది. ఏంటి శాంతి, ఇంకా నిద్ర పట్టలేదా? శాంతి బాధగా గాయత్రి వైపు చూస్తుంది. ఏమైంది శాంతి, ఎందుకలా ఉన్నావు? శాంతి అప్రయత్నంగానే ఏడుస్తుంది. అమ్మా నాన్న గుర్తొచ్చారు మేడం. గాయత్రి తనని ఓదారుస్తూ, నేను నీకు గురువును మాత్రమే కాదు శాంతి, వాళ్ళు లేరనే లోటు తీర్చడానికి నేనున్నాను కదా. నీకు తల్లిదండ్రిని కూడా నేనే. నువ్విలా ఏడిస్తే నేను చూడలేను శాంతి అంటూ శాంతిని హత్తుకుంటుంది. ఆ తెల్లవారుజామున గాయత్రి నిద్రలేచిన తర్వాత శాంతి ఇంట్లో కనిపించదు. గాయత్రి శాంతి రాసిన ఉత్తరం చూస్తుంది. మేడం, నా వల్ల మీ ఇద్దరూ వాదించుకోవటం నేను తరచుగా చూస్తూనే ఉన్నాను. నా వల్ల మీ ఇద్దరి మధ్య దూరం రావడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. మీరు కోరుకుంటున్నట్లుగా నేను మంచి స్థాయికి చేరుకుంటానని నేను మీకు మాట ఇస్తున్నాను. నన్ను క్షమించండి మేడం. శాంతి ఆ ముందు రోజు తనను విడిచిపెట్టి వెళ్ళలేక ఏడ్చిందని గాయత్రికి అర్థమవుతుంది. శాంతి తన స్వగ్రామానికి వెళ్ళుంటుందని భావించి గాయత్రి అక్కడికి వెళ్ళి ఆరా తీస్తుంది. కానీ తన ఆచూకీ తెలియదు. శాంతి ఆ గ్రామానికి దూరంగా ఒక టౌన్లోని బట్టల షాప్లో పనిచేస్తూ చదువుకుంటుంది. గాయత్రి ఎంత ప్రయత్నించినా శాంతి జాడ తెలుసుకోలేకపోతుంది. ఇలా కొన్నేళ్లు గడుస్తాయి. శాంతి డిగ్రీ పూర్తి చేస్తుంది. సూర్య తన అనుకున్నట్లుగా సొంత ఇల్లు కట్టేస్తాడు. సూర్య ఒకరోజు గాయత్రితో, గాయత్రి, నేను ఉద్యోగం వదిలేసి టెక్స్టైల్స్ బిజినెస్ చెయ్యాలి అనుకుంటున్నాను. ఈ ఉద్యోగం చేస్తూ ఎంత కష్టపడినా మనం ఈ స్థాయి దాటి వెళ్ళలేం అని చెప్పి బిజినెస్ ప్రారంభిస్తాడు. సూర్య కోరినట్లుగా గాయత్రి లోన్ తీసుకుని బిజినెస్ ఎదుగుదల కోసం డబ్బిస్తుంది. మరోవైపు శాంతి బీఈడీ పూర్తి చేసి టీచర్ జాబ్ తెచ్చుకుంటుంది. శాంతి గాయత్రిని కలుసుకోవటానికి ఊరికి వెళ్ళాలి అనుకుంటుంది. సూర్య బిజినెస్లో నష్టాలు రావటంతో, మన బిజినెస్లో నష్టం వచ్చింది గాయత్రి. ఎన్ని రోజులు నీ దగ్గర ఒక విషయం దాచాను. ఏంటండి? బిజినెస్ నడపడానికి నేను ఇల్లు తాకట్టు పెట్టాను. బ్యాంకులో తీర్చలేకపోవటం వల్ల వాళ్ళు ఇంకో వారం రోజుల్లో మన ఇల్లు జప్తు చేసుకోబోతున్నారు. అది విని గాయత్రి చాలా బాధపడుతుంది. ఇద్దరూ ఎంత ప్రయత్నించినా డబ్బు సమకూర్చలేకపోతారు. బ్యాంకు వాళ్ళు ఇల్లు జప్తు చేసుకోవటానికి ఇంటికొస్తారు. అదే సమయానికి అక్కడికి శాంతి చేరుకుంటుంది. శాంతి గాయత్రి కళ్ళల్లోకి చూడలేకపోతుంది. బ్యాంక్ అధికారి ద్వారా జరిగింది తెలుసుకొని, నాకు వారం రోజులు టైం ఇవ్వండి. నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాను. నేను లోన్ తీసుకొని మీ అప్పు తీర్చేస్తాను అని వారిని ఒప్పించి పంపిస్తుంది. గాయత్రి శాంతి దగ్గరికొచ్చి చెంపదెబ్బ కొడుతుంది. నాకు చెప్పకుండా వెళ్ళిపోయి ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తావా? ఇప్పుడు గుర్తొచ్చానా నేను? శాంతి తప్పేమీ లేదు గాయత్రి. తనను నేనే వెళ్ళిపోమని చెప్పాను అని జరిగిందంతా చెప్తాడు సూర్య. నిన్ను నేను భారంగా భావించాను. కానీ నువ్వు ఇలా తిరిగొచ్చి మమ్మల్ని ఆదుకుంటావని అనుకోలేదు శాంతి. నన్ను క్షమించు. వారం రోజుల తర్వాత శాంతి లోన్ తీసుకుని ఇంటిని బ్యాంకు నుండి విడిపిస్తుంది. శాంతి గాయత్రికి దగ్గరగా ఉండటానికి పక్క గ్రామానికి ట్రాన్స్ఫర్ అప్లై చేస్తుంది. కొన్ని నెలల తర్వాత శాంతికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఆ బడిలో ఎలాంటి వసతులు ఉండవు. ఆ బడిని చూస్తే శాంతికి ఒకప్పుడు తాను చదువుకున్న బడే గుర్తుకొస్తుంది. శాంతి తన తోటి ఉద్యోగులతో, బడిలో సరైన బోర్డు కూడా లేదు, గోడలు కూడా బాగా పాడైపోయాయి.
ఇదేవైనా మన ఇల్లా? గోడలు ఎలా ఉంటే మనకెందుకు? రోజు 10 గంటల నుండి 4 గంటల వరకు ఇక్కడ కాలక్షేపం చేస్తే చాలు, మన జీతం మనకు వస్తుంది. మరి ఇక్కడ పిల్లలు ఎలా చదువుతున్నారండి? ఇలా గవర్నమెంట్ బడిలో చదువుకొని వాళ్ళేమైనా ఉద్యోగాలు చేస్తారా? 10వ తరగతి తర్వాత ఎలాగో చదువులు మానేస్తారు. ఆ మాత్రం దానికి వాళ్ళ చదువు గురించి మనం అంతగా ఆలోచించడం ఎందుకు? నేను కూడా గవర్నమెంట్ బడిలోనే చదువుకున్నానండి. ఇప్పుడు నేను ఉద్యోగం చేయడం లేదా? వీళ్ళకి కూడా బాగా చదువు చెప్తే వీళ్ళు మనలా ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు కదా. అబ్బో, వీళ్ళ గురించి మీరు చాలా దూరమే ఆలోచిస్తున్నారే అని వెటకారంగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. శాంతి తన గురువు గాయత్రితో, మేడం, బళ్ళో వసతులు లేక పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అవునా శాంతి? ఇప్పటికీ చాలా బళ్ళు ఇలాగే ఉంటున్నాయి. నువ్వు ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే మంచిది శాంతి. అవును మేడం, మీరు చెప్పినట్లు చేస్తే ప్రయోజనం ఉండొచ్చు. అలా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయటం వల్లే కదా మీరు మా ఊరికి టీచర్గా వచ్చింది. శాంతి ఆ మరుసటి రోజున కలెక్టర్ను కలిసి తను ఉద్యోగం చేస్తున్న బడి స్థితి గురించి తెలియచేస్తుంది. అయితే ఆ కలెక్టర్ నుంచి శాంతి ఊహించని సమాధానం ఎదుర్కొంటుంది. ఆ బళ్ళో చదువుకునేవాళ్లు ఎలాగో 10th క్లాస్ తర్వాత చదువు మానేస్తారు కదా. అలాంటి బడులకి నిధులు జారీ చేస్తే డబ్బు వృధా చేసినట్లే. ఇలా కలెక్టర్ కూడా తన తోటి ఉద్యోగి మాట్లాడినట్టే మాట్లాడతారు. దానికి శాంతి, పేదవాళ్ళు 10వ తరగతి తర్వాత కూడా చదువుకునేలా చేయాల్సింది మీరే కదా సార్. అలాంటి మీరే ఇలా మాట్లాడితే ఎలా సార్? నేనేమైనా మీ స్కూల్లో స్టూడెంట్ని అనుకుంటున్నావా? నాకు పాఠాలు చెప్తున్నావు. ఏం చెయ్యాలో నాకు తెలుసు. ముందు నువ్వు బయటికి వెళ్ళు అని గట్టిగా అరుస్తాడు. దాంతో శాంతి నిరాశగా అక్కడి నుంచి ఇంటికి చేరుకుంటుంది. శాంతి గాయత్రి ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్తుంది. నా చిన్నతనంలో నేను కలిసిన కలెక్టర్కి ఈ కలెక్టర్కి చాలా తేడా ఉంది మేడం. అయినా అందరూ ఒకేలా ఎందుకుంటారు? అదే ఇతని స్థానంలో నేను గనక ఉంటే ఖచ్చితంగా బడికి నిధులు విడుదల చేసేదాన్ని. ఆ మాట విని గాయత్రి మౌనంగా ఉండిపోతుంది. ఏంటి మేడం, ఏమీ మాట్లాడకుండా అలా చూస్తున్నారు? ఏమీ లేదు శాంతి, నువ్వెందుకు కలెక్టర్ అవ్వకూడదు అని. నేను కలెక్టర్ అవ్వడం ఏంటి మేడం? ఎందుకు కాకూడదు? అయినా నువ్వు టీచర్ అవ్వాలని ఎందుకు అనుకున్నావు? మీలా చదువుకు దూరమైన పిల్లల్ని చదివిద్దామని మేడం. నువ్వు టీచర్గా ఉంటే నాలా ఒక గ్రామంలోని పిల్లల్ని మాత్రమే చదివిస్తావు. అదే కలెక్టర్ అయితే ఒక జిల్లాలోని పిల్లల్ని చదివించగలవు. నువ్వు నాకంటే చాలా తెలివైన దానివి. నీ తెలివి ఒక గ్రామానికి మాత్రమే పరిమితం కాకూడదు. ఒకసారి ఆలోచించు శాంతి. సరే మేడం, మీరు చెప్పినట్లుగా నేను నా ఆశయాన్ని పెద్దది చేసుకుంటాను. నేను కలెక్టర్కి చదువుకుంటాను. దానికి గాయత్రి సంతోషిస్తుంది. కలెక్టర్ అవ్వాలంటే చాలా కష్టపడి చదవాలి. నీలో కష్టపడే గుణముంది. దాంతోపాటు నిన్ను నువ్వు మరింత దృఢంగా మార్చుకోవాలి. ఓటమికి ఎదురుగా పోరాడాలి. ఒకవేళ ఓటమి ఎదురైతే దాని నుండి వెంటనే బయటకొచ్చి మళ్ళీ పోరాడాలి అని తనలో స్ఫూర్తి నింపుతుంది గాయత్రి. శాంతికి కలెక్టర్ కావటానికి చదవాల్సిన పుస్తకాలు తీసుకొచ్చి ఇస్తుంది. ఒకరోజు ఆ పుస్తకాల్లో ఒక పుస్తకం శాంతి బ్యాగ్లో నుంచి కింద పడుతుంది. శాంతి వెళ్ళిపోయిన తర్వాత తన తోటి ఉద్యోగులిద్దరూ, శాంతి బ్యాగ్ నుండి ఐఏఎస్ బుక్ కింద పడింది. చూసావా శైలజ? చూసా కళ్యాణి. తను ఐఏఎస్కి ప్రిపేర్ అవుతుందని ఊర్లో కొంతమందంటే నేను పట్టించుకోలేదు. నిజమే అన్నమాట. అయినా కలెక్టర్ అవడం అంటే టీచర్ అయినంత తేలిక అనుకుంటుందేమో. ఒక్కసారి పరీక్ష రాస్తే తెలుస్తుందిలే అని మాట్లాడుకుంటారు. కొన్ని నెలల తరువాత శాంతి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ క్లియర్ చేస్తుంది. శాంతి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ క్లియర్ చేసిందట. అవునా? మనం ఇప్పటికే తనతో చాలాసార్లు వెటకారంగా మాట్లాడాం. మనం ఇప్పుడు వెళ్ళి కంగ్రాట్స్ చెబితే తనదంతా మర్చిపోతుంది. అవును, ఒకవేళ తను కలెక్టర్ అయ్యి మన జిల్లాలోనే పోస్టింగ్ తెచ్చుకుంటే మనకి ఇబ్బంది తప్పదు. ఇప్పటి నుండైనా తనతో మంచిగా మాట్లాడదాం. మంచిది కళ్యాణి అని శాంతి దగ్గరకు వెళ్తారు. కంగ్రాట్స్ శాంతి. కోచింగ్ లేకుండా ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ క్లియర్ చేయడం అంటే మామూలు విషయం కాదు. నువ్వు కలెక్టర్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మెయిన్స్కి బాగా ప్రిపేర్ అవ్వు శాంతి.
అలాగే శైలజ. నువ్వు కలెక్టర్ అయ్యాక మేము మీ స్నేహితులమని మర్చిపోకు. అని శాంతిపై లేని ఇష్టాన్ని చూపిస్తారు. శాంతి వారిలో మార్పొచ్చింది అనుకుంటుంది తప్ప నటిస్తున్నారని అర్థం చేసుకోలేకపోతుంది. శాంతి మెయిన్స్ ఎగ్జామ్కి చాలా కష్టపడి చదివి కొన్ని నెలల తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ రాస్తుంది. కానీ మెయిన్స్ పరీక్షను దాటలేకపోతుంది. తన తోటి ఉద్యోగులకు ఇది తెలుస్తోంది. శాంతి బడికొస్తూ ఉంటే, శైలజ పక్కకుండు, కలెక్టర్ గారు వస్తున్నారు. అయ్యో కలెక్టర్ గారు ఏంటి సెక్యూరిటీ లేకుండా వస్తున్నారు? అని వెటకారంగా మాట్లాడతారు. శాంతికి వాళ్ళ తీరు అర్థం కాలేదు. కొంచెం సేపటి తర్వాత శాంతి క్లాస్ రూమ్ బయటే ఉందని తెలియక, కలెక్టర్ అయిపోయి జిల్లాలో ఉన్న పిల్లలందరినీ చదివించేయాలనుకుంది. మరీ ఇంత అత్యాశ ఉంటే ఇలాగే బాధపడాల్సి వస్తుంది. అయినా మన బ్రతికేదో మనం చూసుకోక ఇలా అందరినీ ఉద్ధరించాలనుకోవడం ఎందుకు? తరగతి గది బయట ఉన్న శాంతి ఈ మాటలు విని చాలా బాధపడుతుంది. శాంతి ఇంటర్వ్యూకి సెలెక్ట్ కాలేదని తెలియటంతో గాయత్రి ఆమె ఇంటికి వెళ్తుంది. ఆమె చాలా దిగులుగా ఉండటం గమనించిన గాయత్రి, ఒక్క ఎదురు దెబ్బ తగలగానే నువ్విలా నిరుత్సాహపడితే ఎలా శాంతి? నిన్ను నువ్వు మరింత దృఢంగా మార్చుకోవాలని నువ్వు ఈ ప్రయాణం ప్రారంభించినప్పుడే నీకు చెప్పాను కదా. ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యానని నేను బాధలో ఉంటే నా తోటి ఉద్యోగులు నాతో వెటకారంగా మాట్లాడి నన్ను మరింత బాధ పెడుతున్నారు. అయినా ఒకరు బాధపడుతుంటే వీళ్ళకి ఆనందం ఎలా వస్తుందో అర్థం కావట్లేదు మేడం. నువ్వు నీ లక్ష్యం చేరుకోలేదని వాళ్ళు ఆనందిస్తున్నారంటే వాళ్ళకి నువ్వు గెలవడం ఇష్టం లేదని అర్థం. అలాంటి వాళ్ళ మాటలు అసలు పట్టించుకొని నీ మనసుని పాడు చేసుకోకు శాంతి. నీ లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెట్టు అని తనని మళ్లీ గాడిలోకి తీసుకొస్తుంది. శాంతి ఎవరి మాటలు పట్టించుకోకుండా తరువాతి సంవత్సరం మళ్లీ ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ రాస్తుంది. ఈసారి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతుంది. ఇంటర్వ్యూలో ధీమాగా సమాధానాలు చెప్తుంది. కొన్ని నెలల తరువాత ఫలితాలొస్తాయి. శాంతికి ఆల్ ఇండియా 7th ర్యాంక్ వస్తుంది. గాయత్రి శాంతితో, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది శాంతి. నీ పట్టుదల, నీ కఠోర శ్రమే నిన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. కానీ నువ్వు సాధించాల్సింది ఇంకా చాలా ఉందని మాత్రం మర్చిపోవద్దు. లేదు మేడం, నిజానికి నేను ఇప్పటికీ నా లక్ష్యాన్ని సాధించలేదు. ఇప్పుడే నాకు సాధించడానికి అవకాశం వచ్చింది. కొంచెం సేపటికి కళ్యాణి, శైలజ అక్కడికి వస్తారు. కంగ్రాట్స్ శాంతి, నువ్వు అనుకున్నట్లుగానే కలెక్టర్ అయ్యావు. ఒకప్పుడు మేము నీకు తోటి ఉద్యోగులమని అందరికీ గర్వంగా చెప్పుకుంటాం అని మళ్లీ మాటలు మార్చేస్తారు వాళ్ళిద్దరూ. మీ మాటలు నా పరిస్థితికి తగ్గట్లుగా మారుస్తున్నారు. నేను ఫెయిల్ అయినప్పుడు నాతో ఎగతాళిగా మాట్లాడారు. నాకు చాలా అత్యాశ అన్నారు. మీరు చిన్నప్పటి నుండి సౌకర్యంగా జీవించారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు చదువుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడతారో మీకు తెలీదు. అలాంటి పేద పిల్లలకి మంచి విద్యను అందించాలనుకోవడం అత్యాశ అయితే అవును, నాది అత్యాశే. అయినా ఒక్కసారి ఫెయిల్ అయితే నా ప్రయత్నం ఆపేస్తానని ఎలా అనుకున్నారు? ఏదైనా పెద్ద లక్ష్యం పెట్టుకున్న వారిని మీకు వీలైతే ప్రోత్సహించండి. లేదంటే వారి ఇష్టానికి వారిని వదిలేయండి. అంతేగాని వెటకారంగా మాట్లాడి వారిని బాధ పెట్టకండి. కళ్యాణి, శైలజ వారు చేసిన తప్పుకి తలదించుకుంటారు. శాంతికి ట్రైనింగ్ పూర్తయిన తర్వాత పక్క జిల్లాలో పోస్టింగ్ వస్తుంది. శాంతి ఒకరోజు ఒక పల్లెటూరులో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు ఇన్స్పెక్షన్కు వెళ్తుంది. శాంతి క్లాస్ రూమ్స్, టాయిలెట్స్ పరిశీలిస్తుంది. క్లాస్ రూమ్స్ పైకప్పు లీక్ అవ్వటం, పాత బెంచులు ఉండటం చూస్తుంది. స్కూల్ని పూర్తిగా ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత శాంతి ఆ స్కూల్ ప్రిన్సిపల్తో, ఇక్కడ ఎంతమంది పిల్లలు చదువుతున్నారు మేడం? 420 మంది మేడం. సదుపాయాలు కూడా బాగుంటే ఇంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఇక్కడ చదువుతారు. అవును మేడం, మేము ప్రభుత్వం నుండి నిధులు పొందడానికి ప్రయత్నించాం. కానీ మాకు ఎలాంటి సహాయమూ అందలేదు. కలెక్టర్గా నేను ఈ స్కూల్కి నిధులు మంజూరయ్యేలా చేయగలను. ఆ నిధులతో స్కూల్ని బాగా అభివృద్ధి చేయండి. కొన్ని రోజుల తర్వాత శాంతి మంజూరు చేసిన నిధులతో ఆ స్కూల్ని బాగా అభివృద్ధి చేస్తారు. ఇలా శాంతి మరికొన్ని స్కూల్స్ని ఇన్స్పెక్ట్ చేస్తుంది. కొన్ని స్కూల్స్లో కంప్లైంట్ బాక్సుల్ని ఏర్పాటు చేస్తుంది. దాదాపుగా ప్రతి స్కూల్లోనూ అవే సమస్యలుంటాయి.
శాంతి తనలో తాను ఇన్ని స్కూల్స్కి గవర్నమెంట్ నిధులు మంజూరు చేస్తే గవర్నమెంట్ మీద చాలా ఒత్తిడి పడుతుంది. అని ఆలోచిస్తూ ఒక పరిష్కారానికి వస్తుంది. ఒక స్కూల్లో సభ ఏర్పాటు చేసి అక్కడ చదువుకున్న పాత విద్యార్థులని హాజరు కావాల్సిందిగా ప్రచారం చేయిస్తుంది. వేరువేరు సిటీల్లో ఉద్యోగాలు చేస్తున్న ఇద్దరు ఫోన్లో ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. కళ్యాణ్, నీకు ఇన్విటేషన్ అందిందా? ఇప్పుడే అందిందిరా. ఇంతకీ కలెక్టర్ గారు ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ఏమై ఉంటుంది? కారణం ఏదైతే ఏంట్రా, మీటింగ్కి మన క్లాస్మేట్స్ చాలా మంది వస్తారు. మీటింగ్ సంగతి పక్కన పెడితే ఇది మనకు ఒక మంచి గెట్ టుగెదర్లా ఉంటుంది. మనం తప్పకుండా ఆ రోజు స్కూల్లో కలుద్దాం. ఇలా అనుకొని అదే ఊళ్ళో ఉంటున్న వాళ్ళు మాత్రమే కాకుండా ఊరికి దూరంగా వేరువేరు సిటీల్లో ఉద్యోగాలు చేస్తున్న చాలామంది పాత విద్యార్థులు కూడా ఆ మీటింగ్కు వెళ్తారు. కళ్యాణ్, మనం కలిసి చాలా కాలమైంది కదా? అవునరా అర్జున్, ఒకసారి లోపలికి వెళ్ళి మన స్కూల్ని చూసొద్దాం అని ఇద్దరూ లోపలికి వెళ్తారు. వాళ్ళు చదువుకున్న స్కూల్ పరిస్థితిని చూస్తారు. మన స్కూల్ ఏంట్రా, రూపురేఖలు కూడా లేకుండా ఇలా అయిపోయింది అని వాళ్ళు చాలా బాధపడతారు. కొంచెం సేపటి తర్వాత శాంతి అక్కడికి చేరుకుంటుంది. శాంతి సభలో మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. మీలో చాలామంది ఈరోజు ఉద్యోగాలు, బిజినెస్లు చేస్తూ మంచి స్థాయిలో ఉన్నారు. ఒకసారి మీ ఈ ప్రయాణం ఎక్కడ ప్రారంభమైందో గుర్తు చేసుకోండి. మీకు మొదటి అక్షరాలు నేర్పింది ఇదే పాఠశాల. కానీ ఇప్పుడు మీరు చదువుకున్న ఈ పాఠశాల కల తప్పింది. పైకప్పు నుండి వర్షపు నీరు లీక్ అవుతుంది. టాయిలెట్ సదుపాయాలు కూడా సరిగా లేవు. అందుకే ఈ గ్రామంలో ఉన్న చిన్న చిన్న రైతులు వారి పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చేరుస్తున్నారు. లేదంటే పూర్తిగా చదువు మానిపించేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్లో ఫీజు కట్టడానికి వాళ్ళు అప్పుల ఊబిలో ఇరుక్కుపోతున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది, కానీ ఈ సదుపాయాలన్నీ సమకూర్చడానికి అవి సరిపోవు. ఇది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, మనందరి బాధ్యత కూడా. మీరు ఎదిగినట్లు మీ గ్రామంలోని పిల్లలు కూడా ఎదగాలంటే మీకు చేతనైనంత సహాయం చేయండి. మీరిచ్చే డబ్బుతో పిల్లలకి ఒక బెంచ్ ఏర్పాటు చేయొచ్చు, ఒక టాయిలెట్ నిర్మించొచ్చు, లేదంటే ఒక పుస్తకమైనా కొనొచ్చు. మీరు ఒక్కొక్కరుగా చేసే సహాయం చిన్నదే అయినా అది చాలా పెద్ద మార్పుని తీసుకొస్తుంది అని తన ప్రసంగాన్ని ముగిస్తుంది. పాత విద్యార్థుల్లో ఒక మహిళ, నమస్కారం మేడం. నేను నా చెల్లెలు ఇదే స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నా. మా ఆర్థిక పరిస్థితి బాగోకపోవడం వలన 10వ తరగతితోనే చదువు ఆపేయాల్సి వచ్చింది. కానీ నేను నా చెల్లెలు కలిసి బట్టల షాప్ పెట్టి బాగా సంపాదిస్తున్నాం. స్కూల్ బాగు చేయడానికి విరాళం ఇవ్వడం మాత్రమే కాదు, 10వ తరగతి తర్వాత డబ్బు లేక చదువు కొనసాగించలేకపోతున్న కొంతమంది పిల్లల్ని మేము చదివిస్తాం మేడం. అది విన్న శాంతి చాలా సంతోషిస్తుంది. మరికొంతమంది విద్యార్థులు కూడా విరాళాలు ఇస్తారు. దాంతో ఆ మీటింగ్ విజయవంతమవుతుంది. ఇలా శాంతి రోజుకి ఒక ప్రభుత్వ పాఠశాలలో మీటింగ్ షెడ్యూల్ చేసి పాత విద్యార్థులకి ఆహ్వానం అందేలా చేస్తుంది. పాఠశాలకు వచ్చిన విద్యార్థులు వారి చిన్ననాటి జ్ఞాపకాలు నెమరవేసుకోవటంతో పాటు విరాళాలతో భవిష్యత్తు తరాలకు మేమున్నామనే భరోసా కూడా ఇస్తారు. అధికారులు ఆ డబ్బుని సక్రమంగా వినియోగించేలా శాంతి పర్యవేక్షిస్తుంది. 4 నెలల్లో పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. శాంతి బడి చదువు మధ్యలో ఆపేసిన పిల్లల్ని మళ్లీ బడిలో చేర్చుకోవాలని ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేస్తుంది. వాటిని అనుసరించి శైలజ, కళ్యాణి ఒక ఆదివారం నాడు ఆ గ్రామంలో స్కూల్కి రావటం మానేసిన పిల్లల ఇళ్లకు వెళ్లి వారి తల్లిదండ్రులకు బడిలో వచ్చిన సదుపాయాల గురించి చెప్పి పిల్లలను మళ్లీ బడిలో చేర్చేలా చేస్తారు. శైలజ కళ్యాణితో, ఇప్పటికీ 18 మంది పిల్లలు మళ్ళీ స్కూల్లో జాయిన్ అయ్యారు. మనం ఇంకా 70 మంది పాత స్టూడెంట్స్ని జాయిన్ చేయాలి. ఆదివారం రోజు కూడా మనకేంటి కర్మ కళ్యాణి, ఇక చేసేదేముంది అన్నట్టు ఆ రవి కూడా 2 వారాల నుండి స్కూల్కి రావట్లేదు. ఈ పక్కనే వాడిల్లు, ఎందుకు రావడం లేదో కనుక్కుందాం పదా అని ఇద్దరూ ఆ పిల్లాడి ఇంటికి వెళ్తారు. మీ అబ్బాయిని 2 వారాల నుండి స్కూల్కి ఎందుకు పంపించడం లేదండి? నా భార్యకి టీవీ ఎక్కువైందమ్మా. నేను పొలం పనికి వెళ్తున్నాను. నా కొడుకు నా భార్యను చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉంటున్నాడు. అవునమ్మా, ఆడిని రేపు నుండి బడికి పంపిస్తాం
అంటూనే గట్టిగా దగ్గుతుంది. నీకు దగ్గు ఎక్కువ అవుతుంది లక్ష్మి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్దామంటే వినవు కదా. అవును, మీరు బాగా ఎక్కువగా దగ్గుతున్నారు. ఒకసారి ఆసుపత్రికి వెళ్ళొచ్చు కదా. మా అబ్బాయి ఏవో ముఖ్యమైన పుస్తకాలు కొనుక్కోవాలని అడిగాడమ్మా. ఆడికి 2000 అవుతుందంట. పైగా మా అబ్బాయి ఇప్పుడు 10వ తరగతి చదువుతున్నాడు. వాడికి మంచి మార్కులు రావాలి కదా. ఉన్న కొంచెం డబ్బులు కూడా ఆసుపత్రికి ఖర్చు పెడితే ఆ పుస్తకాలు ఎలా కొనగలం? అది విన్న శైలజ, కళ్యాణి చాలా బాధపడతారు. పిల్లలను చదివించటానికి తల్లిదండ్రులు ఎన్ని త్యాగాలు చేస్తారో అందరి జీవితాలు వారి జీవితాల్లా ఉండవని వారికి అర్థమవుతుంది. అక్కడి నుంచి బయలుదేరి రవికి కావాల్సిన పుస్తకాలు కొంటారు. రవి ఇంటికి వెళ్ళి, మీ అబ్బాయికి కావలసిన పుస్తకాలు మేం కొన్నాము. మీ దగ్గరున్న డబ్బుతో వైద్యం చేయించుకోండి అని రవికి పుస్తకాలిస్తారు. ఇలా వారిలో మార్పు మొదలవుతుంది. ఇద్దరూ బడిలో కాలక్షేపం చేయటం మానేసి పిల్లలకు ఇష్టంగా పాఠాలు చెప్పటం ప్రారంభిస్తారు. ఇన్స్పెక్షన్లో భాగంగా ఒకరోజు శాంతి వారిద్దరూ పనిచేస్తున్న పాఠశాలకు వెళ్తుంది. పిల్లలు శాంతి అడిగిన ప్రశ్నలకు చాలా చురుగ్గా సమాధానాలు చెప్తారు. అందుకు శాంతి చాలా సంతోషిస్తుంది. శాంతి స్కూల్ నుంచి వెళ్తూ ఉండగా, మేడం, మీరింతకు ముందు మాతో చెప్పినట్లుగా మేము పిల్లల మీద చాలా శ్రద్ధ తీసుకుంటున్నాం. వారికి మనసు పెట్టి పాఠాలు చెబుతుంటే మాకు చాలా తృప్తిగా ఉంది. అవును మేడం, ఇంతకాలం మేము ఏం కోల్పోయామో ఇప్పుడే మాకు అర్థమైంది. మేము ఎంత గొప్ప వృత్తిలో ఉన్నామో మాకు అర్థమయ్యేలా చేసినందుకు చాలా థ్యాంక్స్ మేడం. మేడం కాదు, నన్ను శాంతి అని పిలవండి. అంతో ఆ జిల్లాలో ప్రభుత్వ బడులు చాలా అభివృద్ధి చెందుతాయి. ఆ ఏడాది 10వ తరగతి పరీక్షల్లో ఆ జిల్లా విద్యార్థులు 98% ఉత్తీర్ణత సాధిస్తారు. శాంతి చిన్నతనంలో కలిసిన కలెక్టర్ అప్పటికి రాష్ట్ర హోం మినిస్టర్గా ఉంటాడు. శాంతి సాధించిన ఘనతకు ఆమెను అభినందించటానికి హోం మినిస్టర్ తనను ఇంటికి ఆహ్వానిస్తారు. శాంతి గాయత్రితో కలిసి మినిస్టర్ ఇంటికి వెళ్తుంది. మినిస్టర్ శాంతితో, ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా ఒక జిల్లాలో 98% ఉత్తీర్ణత తీసుకొచ్చారు. ఏడాది నుండి మీరు ప్రభుత్వ బడులని అభివృద్ధి చేయటానికి చాలా కష్టపడ్డారు. అందుకే ఈ ఘనత సాధ్యమైంది. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సార్. నేను మిమ్మల్ని నా చిన్నతనంలోనే ఒక్కసారి కలిశాను సార్. అవునా? ఎప్పుడు? మీరు కలెక్టర్గా ఉన్నప్పుడు మా బళ్ళో టీచర్ పాఠాలు సరిగా చెప్పడం లేదని మీకు ఫిర్యాదు చేశాను. మీరతన్ని మందలించి గాయత్రి మేడంని మా బడికి పంపించారు. నేను టీచర్ అవ్వడానికి, ఆ తర్వాత కలెక్టర్ అవ్వడానికి కారణం గాయత్రి మేడం సార్. ఆ విషయానికి నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్ అని గాయత్రిని మినిస్టర్కు పరిచయం చేస్తుంది. వెరీ గుడ్ గాయత్రి గారు. మీరు శాంతిలో స్ఫూర్తి నింపటం వల్ల ఇప్పుడు ఇంతమంది పిల్లలు బాగా చదువుకోగలుగుతున్నారు. నువ్వు చెప్పిన సంఘటన నాకు గుర్తుకొచ్చింది శాంతి. నీకు వయసుకు మించిన తెలివి, ధైర్యం ఉందని అప్పుడే నీతో చెప్పాను. అవును సార్. కానీ నీ తెలివి ఇలా ఒక జిల్లాకు పరిమితం కావటం సరికాదు. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. నువ్వు రాజకీయాల్లోకి రావాలి. నేను రాజకీయాల్లోకి రావడం ఏంటి సార్? నువ్వు కలెక్టర్గా 1 సంవత్సరంలోనే ఈ జిల్లాలోని స్కూల్స్ని చాలా అభివృద్ధి చేశావు. అదే నువ్వు విద్యాశాఖకు మంత్రివైతే ఈ రాష్ట్రంలోని స్కూల్స్ని ఎంత అభివృద్ధి చేయగలవో ఆలోచించు. అందుకే నీ తెలివి 1 జిల్లాకు పరిమితం కాకూడదు అంటున్నాను. శాంతి టీచర్ ఉద్యోగం చేస్తుండగా నీ తెలివి 1 గ్రామానికి పరిమితం కాకూడదు అన్న గాయత్రి మాటలు గుర్తుకొస్తాయి. విద్యాశాఖ మంత్రిగా నువ్వు మరింత మందికి ఉత్తమ విద్యను అందించగలుగుతావు. శాంతికి మినిస్టర్ చెప్పింది సమంజసంగా అనిపిస్తుంది. గాయత్రి అంగీకారం కోసం తన వైపు చూస్తుంది. ఇది నీకు చాలా మంచి అవకాశం శాంతి. విద్యాశాఖకు మంత్రి అయితే నువ్వు చాలా మంది పిల్లల జీవితాలని మార్చొచ్చు. శాంతి వెంటనే మినిస్టర్కు తన అంగీకారం తెలియచేస్తుంది. కొన్ని రోజుల తర్వాత శాంతి ఎమ్మెల్సీగా ఎన్నికవుతుంది. దాంతో తనను విద్యాశాఖకు మంత్రిని చేస్తారు. ఇలా శాంతి 28 సంవత్సరాలకే మంత్రి అవుతుంది. శాంతి ప్రభుత్వ బడులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటిని చాలా అభివృద్ధి చేస్తుంది. దాంతో
పేదలకు కూడా నాణ్యమైన విద్య అందుతుంది. గాయత్రి తనతో నేను నాలాంటి ఉపాధ్యాయులను తయారు చేసి మరికొన్ని గ్రామాల్లోని పిల్లల్ని చదువుకునేలా చెయ్యాలనుకున్నాను. కానీ నువ్వు నేను కూడా ఊహించినంత ఎత్తుకెదిగావు శాంతి. నిన్ను చూస్తా ఉంటే చాలా గర్వంగా ఉంది. ఇలా గాయత్రి శాంతి గ్రామంలో ప్రజలను మార్చటానికి చేసిన ప్రయత్నం వల్ల శాంతి బాగా చదువుకోగలిగింది. శాంతి గొప్ప స్థాయికి చేరుకొని పెద్ద మార్పుని తీసుకొచ్చింది. అందుకే ఒకరు చేసే చిన్న చిన్న ప్రయత్నాలు కూడా కాలక్రమేణా పెద్ద పెద్ద మార్పులు తీసుకువస్తాయి అంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.